टीपीसीसी सदर ए रेवंत रेड्डी ने हफ्ते के रोज कहा कि वरंगल में जलसे आम जिसे कांग्रेस के सीनियर लीडर राहुल गांधी 6 मई को खिताब करेंगे तारीखी होगा और पार्टी को ये इख्तिदार में लाने में अहम रोल निभाएगा। उन्होंने इसे 2002 में वरंगल में एआईसीसी की सदर सोनिया गांधी की तरफ से खिताब करने वाले बड़े जलसे आम से तशबीह दी, जिसने पार्टी को गैर मुनक़सिम आंध्र प्रदेश में इख्तिदार में आने की राह हमवार की। राहुल गांधी रियासत तेलंगाना में किसानों की हालत ज़ात पर रोशनी डालेंगे। रेवंत रेड्डी ने 6 मई के इजलास के इंतजाम पर तबादला ख्याल करने के लिए पार्टी मीटिंग बुलाई थी। सीनियर लीडर वी हनुमंतराव को माफ कीजिएगा, सीनियर लीडर वी हनुमंतराव के अलावा बहुत से कायदीन ने इस मीटिंग में शिरकत की। रेवंत रेड्डी ने कहा कि कांग्रेस इजलास में मुख्तलिफ मसाइल पर अपने मौक़िफ़ का ऐलान किया जाएगा। 25 अप्रैल को गैर मुनक़सिम करीमनगर ज़िले में इंतजामात का जायजा लिया जाएगा। अगले दिन खम्मम और 27 अप्रैल को नलगुंडा, इन 3 गैर मुनक़सिम अजला के साथ लोकसभा हलकों में लोगों को मुतहरिक किया जाएगा। ఒక సీనియర్ నాయకుడిని చర్చించుకొని వారికి బాధ్యత ఇన్ఛార్జ్ చేస్తాం పార్లమెంట్ వారిగా. సో అంటే ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు జగ్గారెడ్డి అని ఉన్నాడు, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం జగ్గాన్ని చూస్తారు. ఉదాహరణ గీతారెడ్డి గారు ఉన్నారు, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం గీతారెడ్డి గారు చూస్తారు. అట్లా షబీర్ అలీ గారు ఉన్నారు అనుకోండి, వారు కరీంనగర్, ఎందుకంటే వారికి ఆ పక్కన ఉంటుంది. ఇట్లా పెద్దపల్లికి, మహబూబాబాద్ కు, వరంగల్ ఉన్నారనుకోండి దామోదర్ రాజనరసింహ గారిని, అంటే బయటి లీడర్స్ ని ఆ పార్లమెంట్ల వారిగా ఇన్ఛార్జీలు వేస్తాం. కాబట్టి వాళ్ళు ఈ లోపల అక్కడికి వెళ్ళి పరిస్థితులను అంచనా వేసుకొని 28, 29కి 99% మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు మళ్ళీ సమీక్షకు వస్తారు. ఈ లోపల ఈ బాధ్యులను రేపటికి అందరికీ మీకు వివరాలు అందిస్తాం. ఈ పార్లమెంట్ల వారికి మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని అక్కడ ఉండే మీరు ప్రతి అసెంబ్లీకి వెళ్ళి మీరు మీటింగ్ పెట్టాలి. అక్కడ ఉండే పార్లమెంట్లో 7 అసెంబ్లీలు ఉంటాయని 7 అసెంబ్లీలలో మీరు సమీక్ష చేసుకొని 7 అసెంబ్లీలలో మీరు ఒక అంచనాకి రావాలి.